ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎట్లా డిటర్మైన్ చేయాలి అంటే, జనరల్లీ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి పాతకాలంలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అంటే స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ అంత లేని కాలంలో అవి పూర్తిగా గడ్డ దాకా వచ్చి పెద్ద గడ్డ ఫామ్ అయ్యి థైరాయిడ్లో గడ్డ కింద ఫామ్ అయ్యి బయటికి వచ్చినప్పుడు, లేదా అది పక్కకి ఎక్కడన్నా మెడలోకి వేరే గడ్డల్లోకి స్ప్రెడ్ అయ్యి ఆ గడ్డలు పెరిగినప్పుడు, లేదా అది బాగా పెరిగిపోయి మన స్వర నాళికలు అంటాం, లారింగ్స్ అంటాం, దానికి సంబంధించిన నరాలన్నీ మెడలోనే ఉంటాయి. ఈ థైరాయిడ్ ఆ నరం చుట్టుపక్కలే ఉంటుంది. సో ఈ క్యాన్సర్ వెళ్ళి దాన్ని నొక్కేసి దాన్ని పాడు చేయటము, లేకుంటే మన ఊపిరి తీసుకునే గొట్టం ట్రికియా అంటాం, దాని మీదే కూర్చుని ఉంటుంది అనమాట థైరాయిడ్ అనేది. ఇది పెద్దదైపోయి దాన్ని వెళ్ళి నొక్కి ఆ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవటం, లేకపోతే దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసేయటం, ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా కలిగినప్పుడు తెలిసేది. కానీ రీసెంట్ టైంలో మనకి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యి మన అల్ట్రాసౌండ్ మిషన్స్ అనేవి చాలా బ్రహ్మాండమైన క్లారిటీతో రిజల్యూషన్తో వచ్చేసినాయి. సో మనం బాగా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నప్పుడు కనుక్కోగలిగే శక్తి మనకు ఇప్పుడు ఉంది. సో ఈ కాలంలో ముఖ్యంగా ఇన్సిడెంట్లోమాలు పెరిగినాయి. అంటే మామూలుగా రెగ్యులర్ చెకప్లో చూసినప్పుడు ఆ గడ్డ కింద బయటపడటం, దాన్ని మనం టెస్ట్ చేయటం, ఆ టెస్ట్లో బయటపడి ఆ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నిర్ధారించడం ఈ కాలంలో బాగా పెరిగినాయి. పూర్వకాలంలో ఆ రకంగా చేసేవారు, ప్రస్తుత కాలంలో ఈ రకంగా తొందరగా ఎర్లీ స్టేజ్లోనే బయటపడిపోతున్నాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్కి చికిత్సా విధానం అనేది ఎలా ఉంటుంది? దీనికి టెస్ట్ ఏం చేస్తారు? నేను ఇందాక మీకు చెప్పినట్టు ముక్క పరీక్ష తీసి చేయటం అనేది అన్ని క్యాన్సర్కి కామన్. కానీ థైరాయిడ్ అనేది చాలా లోపల ఉండే ఆర్గాన్ కాబట్టి దానికి ముక్క పరీక్ష అనే దాంతో చేయకోకుండా ఎఫ్ఎన్ఏసి అంటాం, అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ. అంటే ఒక సూది నీడిల్ తీసుకుని మన స్కానింగ్ చేసి చూస్తూ ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడికి వెళ్ళి అందులోంచి ఒక చిన్న పార్ట్ అనేది ఆ నీడిల్లోంచి సక్ చేసి తీసుకొచ్చి దాన్ని ల్యాబ్కి పంపించి మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి దాన్ని నిర్ధారిస్తాం అన్నమాట. ఇలా నిర్ధారించిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే దానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఎంత పెద్దది, ఎక్కడికైనా పాకిందా, గడ్డలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వేరే స్ట్రక్చర్స్ ఏమన్నా అంటుకుని ఉందా, ఇవన్నీ మనం చూసుకొని దాన్ని ఒక స్టేజ్ అనేది డిటర్మైన్ చేస్తాం, ఏ స్టేజ్లో ఉంది అనేది.